హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. నేను బనియన్ క్లాత్‌లు కట్ చేసి హ్యాండ్స్, నెక్ అంతా ఒక క్లాత్ కిచెన్ క్లీనింగ్ క్లాత్ లేదా బండ్లు క్లీనింగ్‌కని మిషన్ లేకుండా ఎలా చేశానో ఆ టేప్ అంతికిచ్చి చూపిచ్చాను గదా! లాస్ట్ వీడియోలో. ఎవరన్నా చూడకుంటే అది చూడండి. ఇప్పుడు చూపిచ్చే ఈ వీడియో నా సొంత ఐడియా అండి. అది గూడా నా సొంత ఐడియానే. ఇలాంటి ఐడియా మాత్రం ఎవ్వరు చూపిచ్చుండరు. స్వీట్స్ బ్యాగు, శారీ బ్యాగ్స్, క్లాత్‌వి ఇలా వస్తానే ఉంటాయి. వాటిని మాకు ఎప్పుడు ఏ దానికి మాకు ప్లాస్టిక్ కవర్ రాదు. ఇవే వస్తాయి. ఎన్ని కలెక్ట్ చేసి పెట్టుకోవాలి, దేనికని వాడాలి, ఎన్నిటికని నాకు చిరాకేస్తుంది. ఎందుకంటే బ్యాగులు ఇంటి నిండా ఆ రిలయన్స్‌లో బ్యాగులొస్తాయి మాకు ఫ్రీగా. బ్యాగులు నాకు ఎన్ని బ్యాగులయిపోతున్నాయి. వీటి చూసి డస్ట్‌బిన్‌కెయలేను. ఇంకా ఏదో ఒక కొత్త ఐడియా వేద్దామని అనుకుంటూ ఆలోచించినాను. యూట్యూబ్‌లో చెప్పటానికే కాదు, నాకు యూజ్ అవుతదని. సో, చాలా వర్కౌట్ అయిందండి. చూస్తున్నారు గదా! ఇలా కట్ చేసినది. ఏంటంటే, మనము ఇది ఎందుకు కట్ చేశానంటే, డైనింగ్ టేబుల్ మీద గెస్ట్ వచ్చినప్పుడు మనము పెట్టుకోవటానికే కాదిది. పెట్టుకొని మన దగ్గర ఉన్న మ్యాట్స్‌ని తీసి పక్కన పడేసి, కిట్టి పార్టీ అప్పుడు గానీ, ఎప్పుడైనా ఈ మ్యాట్ పెట్టి దాని మీద భోజనం పెట్టేసామనుకోండి, మనం అలా తీసేసి ఆ ప్లేట్‌లో ఉన్న చెత్తను గూడా ఇలా ఆ ప్లేట్ కిందున్న ఆ మ్యాట్ తోటి క్లీన్ చేసి పడేయొచ్చండి. కిట్టి పార్టీలప్పుడు కానీ, బర్త్‌డే పార్టీలప్పుడు గానీ, తర్వాత సమ్మర్ హాలిడేస్ గదా! ఇప్పుడు అందరు గెస్ట్‌లొస్తా ఉంటారు గదా! అందరికీ యంగ్‌గా కొత్తగా పెళ్ళైన పిల్లలుంటారు గదా! వాళ్ళకొక రెంగిలి తీయటం ఇష్టముండదు. సో, అలాంటప్పుడు చక్కగా ఒక ప్లేట్ కింద అది పెట్టేసి, డైనింగ్ టేబుల్ మీద వడ్డన చేసిన తర్వాత, మళ్ళీ కింది నుండి అది తీసి అన్నం ప్లేట్ మీద పెట్టేసి, అలా తోమటానికి వేసేసినా గానీ, పని మనిషి ఏ దానికది ఆ క్లాత్‌తో తుడిచి తీసేసి తోమేస్తది. లేదా మనము వాళ్ళకే చెప్పచ్చు. ఎవరి ప్లేట్ వాళ్ళు తీసేసేయండి అని చెప్తారు గదా! చాలామంది ఇళ్ళల్లో పని మనిషి రాదు. అన్ని ప్లేట్లని ఎవరిది వాళ్ళు తీసేయండి అంటారు. అలాంటప్పుడు గూడా తిన్న తర్వాత ఆ క్లాత్ మీదకి ఎవరిది వాళ్ళు ఫుడ్ అంతా తీసి డస్ట్‌బిన్‌కేసేయొచ్చు. మెయిన్ కిట్టి పార్టీలు, ఫంక్షన్‌లప్పుడు, పెళ్ళిళ్ళ టైంలో మనకు విస్తరాకుల కింద వేసుకోవటానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్లేట్ కిందకి మాత్రమే నేను ఇది చెప్పేది. మళ్ళీ వాటిని వాష్ చేసి తీసి పెట్టుకోనికే చెప్పటంలా. ఎన్ని సైజులుంటే అన్ని సైజులు అలా కట్ చేసుకొని పెట్టుకుంటే ఎంత హాయిగుంటదో. వడ్డనలు అందరూ కూర్చొని వడ్డిస్తుంటారు. ఏముందండి ఈ క్లాతులు వస్తూనే ఉంటాయి. ఇంకా ఈ క్లాతులు లేకపోతే నేను ఇంకో టిప్ ఏందంటే, మనకిప్పుడంతా షాపింగ్స్‌కెళ్తే కాటన్ బ్యాగ్స్ వస్తున్నాయి కదా! ఆ కాటన్ బ్యాగ్స్ పేపర్‌ని గూడా చక్కగా ఇలా కట్ చేసుకొని, మనము వడ్డన చేసినప్పుడు ఎవరికి వాళ్ళకు దీని మీద నుండి ప్లేట్ పెట్టేసి, తిన్న తర్వాత బోర్ల ఆ పేపర్ మీద అంతా వేసేసి టిష్యూలాగా చుట్టి పడేయొచ్చు. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు చిన్న పిల్లలున్న వాళ్ళకి ఇంకా యూజ్‌ఫుల్. తిన్నప్పుడంతా ఇలా ఇప్పుడు డస్ట్‌బిన్‌కేసి పడేసే క్లాత్‌లే కదా! వీటిని గూడా చినిగిపోయినవి. ఎన్ని సైజులుంటే అన్ని సైజులండి. అసలు పెళ్ళిళ్ళప్పుడు చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను గూడా అందుకే కట్ చేసుకుంటున్నా. ఇంకోటేందంటే, మేము డిష్ వాషర్‌లో గిన్నెలు పెట్టినప్పుడు మెతుకులన్నీ తీసేసి ఏం జెప్తాం, ప్లేట్లు తోమటానికేయండి అంటాం. సో, అలా కాకుండా ఇట్లా ప్లేటు మీద నుండి ఆ చిన్న తుంటలున్నాయి కదా! నేను స్టవ్ క్లీనింగ్ గూడా మీకు చాలా సార్లు చూపిచ్చిన. దాంతోటి స్టవ్ క్లీన్ చేసేసి పడేస్తాను. తర్వాత నూనె పెన్నం మనము వాడిన తర్వాత తోమి మళ్ళీ ఇంకోసారి వాడాల్సొస్తది. అప్పుడు గూడా ఈ బట్టతో అట్లా తుడిచి టిష్యూ పేపర్‌లాగా వాడి పడేస్తానండి. మెయిన్ జర్నీలలో ఎక్సలెంట్. అందరూ పిక్నిక్‌కెళ్తారు. అప్పుడు గూడా చాలా యూజ్‌ఫుల్. బర్త్‌డే పార్టీస్ అన్నిటికి పెళ్ళిళ్ళప్పుడు ఈ టిప్ గుర్తుపెట్టుకొని, మీకు ఈ క్లాత్ రాంగానే అన్ని సైజులు పటపట అట్లా కట్ చేయండి. ఆ బ్యాగ్ ఫోల్డ్ చేయకుండా. అబ్బో! మాకు భలొస్తాయండి. ప్రతిదానికి ఇవే వస్తా ఉంటాయి. కానీ ఇవి వాడం మేము. ఎందుకంటే జాయింట్స్ విరిగిపోతాయి, కట్ అయిపోతాయి. సో, ఊరికే డస్ట్‌బిన్‌కేసుకోండి. బట్ ఈ ఐడియా గూడా మీకు యూజ్ అవుతది గదా! చేత్తో ఎంగిలి తీయకుండా చాలా యూజ్‌ఫుల్. ఇంకా అంతా ఇదే అండి. ఇలా కట్ చేసుకొని బాక్స్‌లలో పెట్టుకోవచ్చు. ఇంకా దాని గురించి ఎంతసేపు చెప్తాను నేను. ఐడియాస్ అయితే చాలా మటుకు ఇచ్చేసా. నేను షార్ట్ వీడియోలో చెప్పేదాన్ని టిప్పు. బట్ లాంగ్ వీడియోలోనే ఎక్కువ చెప్దాము అని అనుకున్నా. దాంట్లో ఏదన్నా చిన్న టిప్ ఉంటే 1 మినిట్, 2 మినిట్స్ ముగించేసేయొచ్చు. ఇవన్నీ పనిలేని మంగలి పిల్లితెల్ల కొరిగింది అట్లాగా చేసుకుంటున్నాం అనుకోకండి. ఇప్పుడు నాకు ఏంటంటే ఖాళీగా కూర్చునే మనస్తత్వం కాదు.
నేను అట్లని హెవీ వర్క్ చేయలేకపోతున్నాను. సో ఏదో ఒకటి టైం పాస్ చేసుకుంటానండి. టైం ఎవ్వరు వృధా చేయకండి దయచేసి. ఎందుకంటే గడిచిన కాలం మళ్ళీ మనకు తిరిగి రాదు. మన మైండ్ ఎప్పుడు కూడా బిజీగా ఉంటే రోజులు తొందరగా గడిచిపోతాయి. మన ప్రాబ్లమ్స్ నుండి తొందరగా బయటపడిన వాళ్ళం అవుతాము. ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. నేను మీకు చూపియటానికి చేయట్లేదు. నేను చేసుకున్న వీడియోలో యూట్యూబ్‌లో ఉంటే నాకు కొత్త కొత్త ఐడియాలు వాటంతట అవే వస్తా ఉంటాయి. ఇలాంటి టిప్ ఎవ్వరు చెప్పలేదు గదండీ! కిట్టి పార్టీలప్పుడు భలే యూజ్ అవుతదండి. ఎవరి ప్లేట్ కింద వాళ్ళకి టిష్యూ పేపర్ పెట్టి ఇస్తాం గదా! పెళ్ళిళ్ళప్పుడు. అట్లా అది ఇచ్చేసినప్పుడు చక్కగా ఆ చెత్త అంతా తీసేసి ఎంత మిగిలిస్తారు గదా! పార్టీలప్పుడు. ఎన్ని వెరైటీసు ఒక్కొక్కరి ప్లేట్‌లో నుండి క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటది. ఒకవేళ చాలామంది మేము కడిగేస్తామని అంటుంటారు. ఆ పేపర్‌తోనే మీ చెత్త అంతా తీసుకొని డస్ట్‌బిన్‌లో ఏసేసి ప్లేట్ తోమనీకేసినారనుకో, ఎన్ని గిన్నెలు పడినా గానీ మనకు ఏమనిపిచ్చదు. మీకు ఈ సొంతగా వచ్చిన ఈ ఐడియా నేను ప్రెజెంట్ చేస్తున్నాను. తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలాంటి ఐడియా ఎవ్వరికీ రాలేదు. నాకు మాత్రమే వచ్చిందండి. ఇట్లా చిన్న స్వీట్ బాక్స్ డబ్బాలుంటాయి. దీంట్లో పెట్టుకోండి. లేదా ఏమీ లేదనుకోండి సేఫ్టీ పిన్ ఉంటది గదా! సేఫ్టీ పిన్ ఎక్కిచ్చి ఎక్కడైనా ఒక మూలకు పడేసుకోండి. అప్పటికప్పుడు టిష్యూ పేపర్ తీసుకొని వాడినట్టు వాడొచ్చు. ఇంక కంటిన్యూ దీని గురించే చెప్తున్నాం. వేరే మాటలు లేవా అనుకోకండి చెప్తాను. నా టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా! అస్సలు లైకులు అనేవే ఉండవు. షార్ట్ వీడియోలో కూడా అట్లాగే నేను బాధ చెప్పుకుంటే ఒక షార్ట్ వీడియోలో నేను ఏ వీడియోకైతే చెప్పుకున్నానో ఆ వీడియోలో 23 లైకులు వచ్చినాయి. చాలా హ్యాపీ. ఎవరెవరు లైక్ కొడుతున్నారో నా వీడియోస్‌కి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ మాత్రం లైక్ కూడా లేకపోతే నా వీడియో ఆ మాత్రం కూడా మూవ్ అవ్వదు. నేను ఇంకా గిన్నెలు కూడా ఏం చేశానంటే బాస్కెట్‌లో ఒక క్యారీ బ్యాగ్ క్లాత్‌లో పెట్టేసి అన్ని మూతలు దాంట్లోనే పెట్టి ఒకటి ఆర్గనైజ్ చేసుకున్నా. అది కూడా వీడియో మీకుంది కంటిన్యూగా చూడండి. అలా ఎందుకు చేసుకున్నానంటే మూతలు అటు ఇటు పడిపోకుండా ఎన్ని బాస్కెట్లు పెట్టుకోవాలి అందుకని ఒక బాస్కెట్‌లో పెట్టేసుకొని బ్యాగ్‌లో అలా సెట్ చేసుకున్నా. సో ఇంకా ఒక టాపిక్ మాట్లాడతాను. నేను మొన్న ఒక యూట్యూబర్ వాళ్ళ వీడియో చూశాను. వాళ్ళకు కొంచెం గాయమైంది. మీకు తెలిసే ఉంటది ఇప్పటికి ఎవరు ఏంటి అని. సరే దాంట్లో ఎవరో కామెంటు మళ్ళీ ఒక 2, 3 డేస్ తర్వాత పెద్ద కామెంట్ ఉంటే నేను కూడా మా పిల్లలు చెప్తారు. ఎవరి వీడియో అయినా చూసేటప్పుడు అట్లా కామెంట్ బాక్స్‌కెళ్ళి ఎవరైనా ఎలా పెట్టారు ఏమి అని చదువు అని. సో అలా అప్పుడప్పుడు చదువుతాననమాట. అలా చదివినప్పుడు ఎవరో ఒక ఆవిడ పెట్టారండి. నేను ఎవరివి సబ్స్క్రైబ్ చేసుకోను. ఎవరి వీడియోలకు లైకులు కొట్టను నేను. మీవి కూడా నేను ఎప్పటి నుండో చూస్తున్న వీడియోలు. కానీ సబ్స్క్రైబ్, లైకులు చెయ్యను. కానీ ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకున్నాను మీ వీడియోని. ఆవిడకి గాయమైంటే ఈవిడకు బాధేసిందంట. ఇంట్లో అందరికీ చెప్పినాను. నాకు చాలా బాధేసింది. అందుకనేసి అంత పెద్ద మ్యాటర్ పెడితే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే తను హ్యాపీగా ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇంట్లో వాళ్ళందరికి చెప్పి బాధపడ్డాను. నాకు చాలా బాధ అనిపించింది మిమ్మల్ని చూసి అన్నారు. హ్యాపీగా అసలు ఆ సబ్స్క్రైబ్ చేసుకోను, నేను పెట్టను అని చెప్పాల్సిన మ్యాటర్ అవసరంలా. ఆవిడ తన ఫీలింగ్ ఎక్స్‌ప్రెస్ చేసింది. నువ్వంటే నాకు బాధ కలిగింది. మీరంటే ఇష్టం అనేది అర్థమైంది అన్నట్టు. నేనేం అర్థం చేసుకున్నానంటే అండి, నేను ఆలోచించినది కరెక్టా రాంగా చెప్పండి. మనం సంతోషంగా ఉన్నప్పుడు చాలామంది మనల్ని ఇష్టపడరు. మనం బాధల్లో ఉన్నప్పుడు మాత్రం చాలామంది ఇష్టపడతారు. అది జాలి, దయ అని అనుకుంటారు. జాలి, దయతో ఒకరి ప్రేమ పొందడం మనకు అవసరమా? మనం అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నప్పుడు మనల్ని ఇష్టపడినారంటే అది గ్రేట్ అండి. నేను కూడా చాలా కాలానికి రియలైజ్ అయినా. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన మీద జాలి, దయ చూపిస్తే నేను అది ప్రేమగా అని ఫస్ట్‌లో భ్రమపడినా. తర్వాత మెల్లగా నాకు అర్థమైంది. ఇప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు ఇష్టపడరండి? చెప్పండి. సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఇష్టపడాలి మనల్ని. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉన్నావు అన్న ఎక్కడో తెలియని ఒక ప్ర బాధ. నేను కూడా అందరివి చూస్తానండి చాలామంది వీడియోలు. నేను కూడా చెప్తున్నా చూడండి మీకు. నేను కూడా లైకులు కొట్టను. సబ్స్క్రైబ్ చేసుకుంటాను. నా వీడియోకి ఎవ్వరు లైకులు కొట్టరు కదా! ఆ రివెంజ్ అనమాట.
ఎవరు నా వీడియోలు చూసేటోళ్ళు కొట్టనప్పుడు నేను కేవలం రివెంజ్‌తో. ఇంకోటేందంటే మీరు బాగా టాప్ పొజిషన్‌లో ఉన్నారులే, మీ వీడియోలకు లైకులు కొట్టి ఇంకా మీ వీడియోలను ముందుకు పోనిస్తే మాలాంటి వీడియోలు ముందుకు ఎక్కడ పోతాయిలే అని. నాకు చాలా ఇష్టమైన వాళ్ళ ఛానల్. ఇంకోటేందంటే రోజు ఒక మనిషిని మనం చూస్తుంటే నేను చెప్పాను గదా! ద్వేషమైనా పెరుగుతది, ప్రేమైనా కలుగుతది. అలాంటిది నా ఇంటికి ప్రతి సంవత్సరం హాలిడేస్ మా చెల్లెలొచ్చి 20 రోజులు అలా ఉండిపోయేది. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ వస్తే బాధేస్తది. ప్రతి సంవత్సరము 20 ఏండ్లుగా నా ఇంట్లో హాలిడేస్ గడిపిన మనుషులకి నా మీద ప్రేమ కలగాలి గదా! నేను వాళ్ళకి ఖర్చులు పెట్టుకొని తిప్పుతాను, గిఫ్ట్‌లిచ్చి పంపిస్తాను. నేను ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు నాకు రిటర్న్‌లో కొన్ని చేస్తారు అంతే తప్ప, నా పెళ్ళైనప్పటి నుండి ఫస్ట్‌లో మా పెద్ద సిస్టర్ వచ్చేవాళ్ళు. అప్పుడు నాకు పిల్లలు పుట్టలేదు. సో, ప్రాబ్లమ్‌లా. తర్వాత నా పిల్లలు పుట్టిన తర్వాత మా చెల్లెల పిల్లలు సేమ్ ఏజోళ్ళు గనక, నా పిల్లలు చిన్నగున్నప్పటి నుండి నేను వాళ్ళను ప్రతి సమ్మర్ హాలిడేస్‌లో నేను వాళ్ళకి సేవలు చేసుకున్నాను. నా మీద ప్రేమ ఉండాలి కదండీ! రివెంజ్ ఎందుకొచ్చిందో నాకర్థం కాదు. ఇప్పటికి ఆలోచిస్తూనే ఉంటాను. అక్క చెల్లెళ్ళు మా కజిన్స్ కూడా అంత లేరప్పుడు. ప్రతి హాలిడేస్‌లో అందరూ కలుసుకోవటం. నేను నా ఇంట్లోనే ఎక్కువ వచ్చేవాళ్ళు. నాకు ఖర్చు పెట్టేదాన్ని. నేను బెంగుళూరు వెళ్ళిపోయినాక గూడా వెంటనే ఇంక రావాలని ప్లాన్ చేస్తే, నేను ఆ ఇయర్ షిఫ్ట్ అయినాను. ఇక్కడ ఢిల్లీకి గూడా రావాలని ప్లాన్ చేశారు ఒకసారి. నేనెళ్ళినప్పుడు నా బాధలు మీకు చెప్పుకోనికి ఛానల్ పెట్టుకున్నాను. చెప్పిన గుర్తుపెట్టుకోండి. ఇప్పుడేం డబ్బు కోసం జేయట్లేదు. ఢిల్లీకి గూడా వస్తానంటే నేనన్నాను, మాకప్పటి లెక్క మిమ్మల్ని తిప్పలేము. మీరే ఫ్యామిలీ అంతా రండి, తిరగండి, పోండి చక్కగా వండి పెడతాను అనన్నా. సో, ఢిల్లీకి మాత్రం వాళ్ళు రాలేదు. నేను రానీయకుండా నేనే అడ్డుపడ్డానండి. మాట్లాడుతున్నప్పుడే అడ్డుపడ్డాను. నేను చేసే చేష్టలు ఎవ్వరికీ అర్థం కాదండి. రిజెక్ట్ చేయడంలో నేను బాగా చేయగలను. దాన్ని అర్థం చేసుకోలేరు. ప్రేమించినా గూడా నేను బాగా ప్రేమిస్తాను. కానీ నిజం చెప్పాలంటే ఇష్టం లేకపోయినా మనిషిని ప్రేమిస్తానండి. నేను నా ఒరిజినాలిటీ చూపిచ్చను. అంతెందుకు ఇప్పుడు మా చిన్న పాప ఫ్రెండ్ వచ్చింది. ఇంట్లో 4 డేస్ ఉండిపోయిందన్నానా. పాపం ఆ పాప వెళ్ళేటప్పుడు బాయ్ ఆంటీ అని చెప్పలేదు. ఇంత దానికే నేను చాలా ఫీల్ అయినా. అట్లా వెళ్ళిపోతూ బాయ్ గూడా చెప్పలేదు. ఊరికే కాలేజీకి పోయినట్టు వెళ్ళిపోయింది. నేను ఇంత వండిపెట్టి సేవ చేశాను గదా! అనేసి అట్లా చిన్న చిన్న మిస్టేక్స్‌ని గూడా భరించలేకపోతున్నా. సో, నేనన్నా మా పిల్లలకి నెక్స్ట్ టైమ్ నేనేం పిలిచను. ఆ పాప వస్తే రాని నేను సేవలు చేస్తా. అంటే వంట చేసి పెడతా. అలా చిన్న పిల్లల విషయంలో గూడా నేను పట్టుదలగా ఉంటున్నానండి. నేను చాలా వీక్ అయిపోయినానని చెప్తున్నా. ఇంత మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఈ మ్యాటరు. అంత నేను స్ట్రాంగ్ పర్సను. నేనెందుకు ఇంత వీక్ అయ్యానంటే ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా నేను భరిస్తా వచ్చినాను. ఇప్పుడు అంత భరించటం వల్ల ఈరోజు అంత వీక్ అయినాను. ఎప్పుడు ఎవ్వరిని భరించకండి దయచేసి. మిమ్మల్ని ఏదన్నా హర్ట్ చేస్తే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి. మొన్న సాటర్‌డే గూడా మా పెద్ద పాప కొంచెం నన్నేదో అనింది. నేను వెంటనే చాలా రియాక్ట్ అయిపోయి, చాలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి, చాలా ఫీల్ అయిపోతే తను సారీ చెప్పింది యాక్చువల్‌గా. ఇంకోసారి అననమ్మా సారీ అని. నేనన్నాను, నన్ను ఎవ్వరు వేలెత్తి చూపకుండా ఉండే లైఫ్ నాది. నేనంత పర్ఫెక్ట్‌గా ఉంటా. కానీ నన్ను మళ్ళీ వేలెత్తి ఎవరన్నా చూపిస్తే నేను తట్టుకోలేను. అందుకే నేను నా వరకు నేను ఇంట్లో నా మటుకు నేను నా డ్యూటీ చేసుకుంటానండి. నా కాన్సెప్ట్ ఏందంటే నన్నెవ్వరు ఎప్పుడు వేలెత్తి చూపించకూడదని చిన్నప్పటి నుండి బ్రతికినానండి. బాయ్.